ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించినటువంటి యొక్క సందర్భాన్ని, కొన్ని విషయాలను మీ గ్రహింపులోని తీసుకొని రావాలని ప్రభువు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియమైనటువంటి వారులారా, గత దినముల నుండి యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి, అది దైవికముగా దేవుని యొక్క నిర్ణయం ప్రకారము దేవుడు ముందుగానే తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు జరిగించిన యొక్క కార్యం అది. కాబట్టి ఈ విషయంలో మనుషులకు ఆయన గురించిన అవగాహన లేనటువంటి వారికి రకరకాల అపోహాలు, అనుమానాలు కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి దినములలో ఉన్నాం. అందుకొరకనే ప్రభువు మాకు ఇచ్చిన తలంపును బట్టి ఇది ఏదో మానవ విధానములో లేక కల్పించుకున్నటువంటి విధానంలో కాదు. అందుకని చాలా మందికి చాలా అపోహాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కన్యకు జన్మించటం ఏంటి, మరేకి ఎట్లా జన్మిస్తాడు పురుషుడు లేకుండా అనేటువంటి ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి దైవికమైనటువంటి జ్ఞానం లేని కారణాన్ని బట్టి ఈ సత్యాలు వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే దేవుని విషయాలను మనకు అర్థం కావాలంటే దేవుని యొక్క జ్ఞానముతోటి మనము ఆలోచించినప్పుడే అవి మనకు బయలుపరచబడతాయి. కానీ దేవుడు ఆ జ్ఞానము లేనటువంటి మనకు మిగతా వారికి ఈ దైవిక విధానాలు అర్థం కావు. అందుకొరకనే ఈ ఉదయ కాలంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని గురించినటువంటి విషయం ముందుగానే తెలియవలసబడింది. రకరకాల అపోహలు కలిగినటువంటి వారు ఎవరైనా ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. ఎందుకంటే దేవునికి తండ్రి లేకుంటే కుమారుడు మానవ విధానములో ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలడు. చాలా మందికి అపోహాలు. ఇప్పుడు తండ్రి లేకుండా ఏ విధంగా జన్మించినాడు అనుకుంటే, తండ్రి ఉన్నటువంటి వాళ్ళకు కూడా బిడ్డలు కలగడం లేదు కదా. మరి బిడ్డల కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళకెందుకు కలగటం లేదు? ఎన్నో రీతిలుగా వెళుతున్నారు కదా, ఎందుకు కలగటం లేదు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా సెలవిచ్చినాడు. కీర్తనకారుడు 127వ కీర్తనలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. దేవుడిస్తాడు పిల్లలను. ఎందుకంటే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. అందుకనే అవ్వ అన్నది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నాను. దేవుడు ఇవ్వాలండి. దేవుడు ఇవ్వకుండా ఎవరో ఇస్తారు అనుకుంటారు ఎట్లా? అందుకని అంటాడు, సంతానములు లేని సఖ్య యంత్రంబులు కట్టిగా అలగా చేయు గనుడు ఎవడంట. ఇవన్నిటికీ కలిగేది కాదు, దేవుడు ఇవ్వాలి. అందుకనే పురుషుడున్నా, వివాహమైన, పిల్లలు లేని వారు ఎంతో మంది ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు ఇవ్వాలి. అందుకని ఆ దేవునికి ఇవన్నీ ఏం అవసరం లేదు. కాబట్టి దైవిక జ్ఞానముతోటి గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాం ప్రభు నామన. ఈ దినమున పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే చెప్పినటువంటి యొక్క దేవుని దాసుల విషయంలో ఈరోజు ఒక దేవుని దాసుడు చెప్పినట్టు యొక్క విషయము చదువుతాం. ఇది నిబంధనతో కూడింది. ఇది చివరి లేక 6వ నిబంధన అంటాను. దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా చెప్పినట్టు దేవుడు దావీదు గారి ద్వారా కూడా దేవుడు ఒక గొప్ప విషయాన్ని తెలియజేసినాడు. ఇది ఈ చివరి దినాల్లో జరిగేటువంటి సందర్భాలు కూడా దీనిలో క్లుప్తమై ఉంటాయి. కీర్తనలు 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టులు అట్లా ఉండరు, గాలికి చెరగొట్టు పుట్టులాగుంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. గమనించండి. కాబట్టి దుష్టుల మార్గం నాశనానికి పోతుంది. అందుకనే ఈ నాశనము నుండి, నరకము నుండి విడిపించడానికి కొరకే దేవుడు తన యొక్క కుమారుని పంపినాడు. ఇది దేవుని దాసుడి దావీదు గారితో చేసినటువంటి ఒప్పందము, దావీదు గారు చేసినటువంటి ప్రమాణము. ఇది 6వ నిబంధన. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారితో చేసినటువంటి నిబంధన ఇందులో ఉంటుంది. అందుకనే దేవుడు సమస్తాన్ని సృష్టించినాడండి. ఈ సృష్టికర్త. మీరు చదవండి, ఆదికాండము 1-2 అధ్యాయాలు చూస్తే
ఈ సృష్టికి నిర్మాణకుడు. ఈ సూర్య చంద్ర నక్షత్రములు సమస్తాన్ని ఆయన చేసినటువంటి దేవుడు. అంతేకాదు ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్నటువంటి చివరి వచనాల్లో ఏం రాయబడి ఉంటుందంటే, దేవుడు 6వ రోజు మానవుని చేసినాడు, నేల మట్టితో నరుని నిర్మించి వాడిని నాసికందం చేసిన జీవవాయుని వదిలినాడు. అందుకొరకనే ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలలో మానవుని యొక్క నిర్మాణం కనబడుతుంది. మనం అందరం కూడా ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా ఆదాము నుండే వచ్చినాడు. ఆదాముని దేవుడు చేసి, అందుకనే మనము ఆయన యొక్క పని అని మనం ఎరగాల. ఆయన సృష్టి అయి ఉండి మనం ఆ దేవుని, నిజమైన దేవుని ఎరగకుండా, మన యొక్క సృష్టికర్త ఎవరో ఎరగకుండా దేవునికి విరోధంగా లేచి దేవునికి విరోధంగా మాట్లాడుతున్న దినాలలో ఉన్నాం. కాబట్టి గమనించండి, ఈ సత్యాన్ని ఎరగండి. ఎందుకని ఏమంటాడు ఇక్కడ కీర్తనలు 2వ అధ్యాయంలో, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లను తిప్పుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేదము రండని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. గమనించినారా? ఆయన ద్వారా, ఆయన కుమారుడిక యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా చేయబడిన ఈ సృష్టి, ఈ భూలోకంలో నివసించే ప్రతి మానవులము ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా లేస్తున్నారు. దేవుడు అంటే ఎవరో ఎరగక, నీ సృష్టికర్త ఎవరో. అందుకని అన్యజనులు ఎలా అల్లరి లేపుతున్నారంట. ఎవరికి? భూరాజులంట, భూరాజులు. కాబట్టి నీకు రాజ్యం ఇచ్చింది ఆయనే, అధికారం ఇచ్చింది ఆయనే, ప్రాణాన్ని ఇచ్చింది ఆయనే, ఆయుష్ పోసింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే. ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నాడు మానవుడు. ఈరోజు మనమందరం కూడా తిరుగుబాటు అన్యజనులం అని అన్నాడు. మేము కూడా ఒకప్పుడు మీలాగా తిరుగుబాటు చేసిన వాళ్ళమే. అదే విధంగా తిరుగుబాటు చేసిన మాతో కూడా దేవుడు మాట్లాడినట్టు యొక్క మాటను, అందుకనే దాన్ని మేము చెప్పకుండా ఉండలేం. గమనించండి, అన్యజనులు దేవునికి విరోధంగాను, అభిషక్తుడు అంట. ఇక్కడ క్రీస్తు, అభిషక్తుడు అనగా క్రీస్తు అని అర్థం. అంటే ఇప్పుడు ఏంది? దేవుడున్నాడు, దేవునికి క్రీస్తు ఉన్నాడు. వీళ్ళిద్దరికి విరోధంగా లేచినారంట. ఆయన సృష్టికర్త, ఈయన సృష్టిని నిర్మించినాడు మాట ప్రకారం యేసు ప్రభు వారు. అందుకొరకనే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. చదివి వినిపిస్తాం మీకు. కలగలేదు ఏది ఉన్నా. ఇప్పుడు అట్లాంటి ఆయన మీద ఏం చేస్తారంట? విరోధంగా లేచినారంట. దేవుని మీద ఎవరండి లేచి, నువ్వు దేవుని ఆపే వ్యక్తివా? దేవుని చేత నువ్వు నిర్మించబడ్డావు. ఈ సృష్టిలో ఎన్నో భాగము. ఆయన సృష్టికర్త. అందుకనే సమస్తాన్ని చేసినట్టు దేవుడు. ఆయన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అంటాడు. యేసు ప్రభువారు లేకుండా, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కలగలేదు. నీవు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు లేస్తావు? కొలసీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం కొలసీ పత్రిక 13 నుంచి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంపుత్రుడు. ఆయన అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందును సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి కలిగెను, సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. నీవు ఆయన మీద ఎట్లా తిరుగుబాటు చేస్తావు నీకు తెలియదు. ఆయన మీద ఎట్లా నువ్వు తిరుగుబాటు చేస్తావు. అందుకొరకనే దేవుని బిడ్డలారా గమనించండి, భూరాజులు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. సృష్టికర్త మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు నష్టపోవడమే. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఉదాహరణ అంట, కొంతమందికి వెండ తగులుతా ఉందంట. బాగా ఎండ తగిలితే కోపం వచ్చి సూర్యుని మీద మట్టి అంతా పోస్తూ ఉన్నారంట. సూర్యుని మీద మట్టి పోస్తే ఎవరి మీద పడుతుంది అంటే వాళ్ళ మొహాన పడుతుంది. ఒక ఏనుగకు బలం ఉండి బాగా బలముతోటి అది పోయి కొండని ఢీకొంటుందంట. కొండని ఏనుగ వల్ల అవుతుందా? కొండని ఢీకొని ఏమైంది? కొట్టుకొని అదే పడిపోయింది. అందుకనే భూరాజులు నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి నీవు దేవునికి వ్యతిరేకంగా నీవు జీవించబాకు, ఉండబాకు. అందుకనే భూరాజులు ఆయనకు
ఆయనకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడ్డారంట. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. ఇవన్నీ దేవుడు చూసి నవ్వుతున్నాడంట. నవ్వి, అయ్యో నా సృష్టి నన్ను ఎరగకుండా ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారే, రేపు వారి మీదకి శిక్ష ఉంది, తీర్పు ఉన్నది, కాబట్టి అయ్యో ఆ తీర్పు గురి కావద్దని చెప్పేసి ఆ దేవాది దేవుడు తన యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి కొరకు తన కుమారుని పంపినాడు. గమనించండి, ఆకాశమందుడు 4వ వచనం, ఆకాశమందుడు నవ్వుతున్నాడట, అపహసిస్తున్నాడు. ఎందుకు అనంటే, నువ్వు ఎప్పుడు పోయి ఆయనతో పోరాడగలవు? ఈ సృష్టి అంత చేసిన దేవుడు ఆయన. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. నువ్వు ఎన్నో వంతు ఆయన మీద. అందుకే నవ్వుతున్నాడంట, అపహాసం చేస్తున్నాడంట. 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లజిల్ల చేయను. కాబట్టి 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాడు. అక్కడ అభిషక్తుడు, ఇక్కడ రాజు. ఎవరండి ఈ రాజు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 7వ వచనం, నా కట్టడలను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. చూసారా, ఇక్కడ అభిషక్తుడు, రాజు, కుమారుడు. ఆయన ఏం చేస్తున్నాడంట, నీ కట్టడలు నేను వివరిస్తున్నాను, సెలవిస్తున్నానంట. ఆయన నేను కని ఉన్నాను. 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. ఎవరికి? దేవుడు యేసు ప్రభు వారికి వాగ్దానం చేసినట్టు ఇక వాగ్దానం కనబడుతుంది ఇక్కడ. అందుకనే దావీదు గారి ద్వారా 9వ వచనం, ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకోండు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించువారు ధన్యులు. ఈ 2వ అధ్యాయం అంతా కూడా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపడము, ఆయనే రాజు, సింహాసనాసనుడిగా ఆసీను చేసినాడు. కాబట్టి ప్రతి ఒక్కడు ఆ కుమారుణ్ణి నమ్మవలసిందే, కుమారుని ముద్దు పెట్టుకోవాల్సిందే. కుమారుడు లేకపోతే, అంటే యేసు ప్రభువారు లేకపోతే నీకు శిక్ష ఉంది, దేవుని దగ్గర నుంచి ఉగ్రత పాలవుతావు, భయంకర శిక్ష. అందుకొరకనే యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకంలోనికి పంపినాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటే వారా, ఎవరైనా నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళబాకు. నువ్వు వెళ్ళి నష్టపోవడం తప్ప ఏమి జరగదు. అందుకనే ఈ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు భూలోకానికి పంపినాడు. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. నశింపక, నాశనం కాకుండా, తీర్పు పాలు కాకుండా ఉండడానికి కొరకు ఆ దేవుడు లోకాన్ని, ఎందుకంటే లోకము ఆయన ఎంత కూడా ఆయన చేసినాడు కాబట్టి నశించిపోకుండా, నాశనం కాకుండా ఉండడం కొరకు ఆ కుమారుని మన కొరకు భూలోకంలోనికి మానవుడిగా పంపినాడు. అందుకనే ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అంటే నాశనం కాకుండా నిత్య జీవం పొందేటట్లు ఆయన ఇచ్చినాడు, అనుగ్రహించినాడు. 17వ వచనం, లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారిని యందు విశ్వాసం ఉంచితే, నమ్మితే, ఆయన కుమారుని మీరు చేర్చుకుంటే, కుమారుని ముద్దు పెట్టుకుంటే రాబోయే ఉగ్రత, శిక్ష, తీర్పు నుంచి తప్పించబడతారు. లేకపోయినట్లయితే తీర్పు ఉంది. 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. గమనించండి, తీర్పున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన లోకాన్ని అంతటిని సృష్టించిన సృష్టికర్త. అందుకని లోకము తన కుమారుని, లోకము అంట ఒక ప్రాంతము, ఒక వీధికి, ఒక సంబంధించింది కాదు. లోకము తన కుమారుని ద్వారా ఏం చేయడానికి? రక్షణ పొందడానికి కానీ తీర్పు తీర్చని కాదు. కాబట్టి ఆయన కుమారుని నిరాకరిస్తే, ఆయన్ను తృణీకరిస్తే నీకు తీర్పు ఉంది. రేపు తీర్పు తీర్చేది కూడా నీవు ఎవరిని నిరాకరించినావో ఆ కుమారుడే. 19వ వచనం, ఆ తీర్పు ఇదే లోకములోనికి, ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే
ప్రేమించినారు. కాబట్టి చీకటిని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి దేవునికి విరోధిగా నువ్వు తీర్పు పాలు కావద్దని తన కుమారుని పంపినాడు. ఆయన నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చినాడు. ఆయన ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో సమాధాన పడితే నీకు శిక్ష లేదు. ఇదే 3వ అధ్యాయం యోహాను సువార్తలో 35వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. గమనించండి, తండ్రి కుమారుని ప్రేమించినాడు కాబట్టి సమస్తమును ఆయనకి అప్పగించినాడు. కాబట్టి ఎందుకంటే సర్వ అధికారం కూడా ఆయనకి ఇచ్చినాడు. తర్వాత 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది. గమనించండి, ఎవరైనా కుమారునికి విధేయులు కాకపోతే, కుమారుని యొక్క మాటకు లోబడకపోతే తండ్రి పంపినాడండి. ఎందుకంటే తీర్పు పాలు కావద్దని సర్వాధికారము కుమారునికి ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. ఇచ్చి కుమారుని భూలోకములోనికి పంపిన. అందుకనే శిక్ష పాలు కావడానికి కాదు, నమ్మితే రక్షణ కొరకే కుమారుని పంపినాడు. కాబట్టి ఆ కుమారుని నిరాకరించినట్లయితే రేపు ఉగ్రత పాలవుతాం. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. గమనించండి, యోహాను సువార్త 5 మేము చదువుతున్నాము. 19 నుండి దయచేసి భాగాల్ని చదవండి, ఇవన్నీ వివరించటము కష్టము కాబట్టి. 19లో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన, తండ్రి ఏది చేయునో కుమారుడు చేయును, అదే తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును, అంటే తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రి కలిసి మాట్లాడే విషయం, చేసే విషయం. 20వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ప్రేమించుచు తాను చేయు వాటినల్లా ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడుకుని వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగుపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. 22వ వచనము, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. అందుకని కుమారుని ముద్దు పెట్టుకోండి. కీర్తనలు 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా సర్వ అధికారము కుమారునికి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చినాడు. అందుకనే చెప్పినటువంటి మాట 24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుతున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవించాలని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. కుమారునికి అధికారం అనుగ్రహించను కాబట్టి, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. గమనించండి, దీనికి ఆశ్చర్యపడొద్దు. దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానకును, కీడు చేసిన వారు తీర్పు. సర్వాధికారము దేవునికి ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడు ఇచ్చినాడు. రేపు ఆయన సింహాసనం మీద. అందుకనే కీర్తనలు 2వ అధ్యాయంలో గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి విషయం, నా యొక్క రాజుని నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజుని ఆసీనుగా చేస్తున్నాను. ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీస్తాడు. కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు గంట భయంకరమైన శిక్ష రాకపోతుంది. రాకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి, నమ్మండి. ఆయన భూలోకానికి వచ్చి మనందరికీ రావాలంటే శిక్ష తీర్పంతా కూడా ఆ కుమారుడి మీద మోపినాడు. దీంట్లో ఏ సందేహము లేదు. అందుకనే కొలసీ పత్రికలో చెప్పినట్లు సర్వము ఆయన ద్వారా సృజించినటువంటి వాడు. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతాము, లేకుంటే తీర్పు అనేది లేదు. ఇంకొక విషయం కూడా గమనించాలా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇది సంఘంగా కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అన్యజనులలో నుండి రక్షించి తిరిగి దేవుని యొక్క ప్రజలతో సమానులుగా చేసినటువంటి భాగం మనకు కనబడుతుంది. కొలసీ పత్రికలో నేను చదువుతున్నాను 2-3 వచనాలు. అందుకనే మనం కూడా ఒకప్పుడు అన్యజనులం. అదేవిధంగా నేను కూడా యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా నమ్మనటువంటి వాడిని. అట్లాంటి నన్ను కూడా
మనల్ని నమ్మినటువంటి వారందరినీ కూడా తన యొక్క జీవములోనికి తీసుకొని వచ్చినాడు. నమ్ముట ద్వారా ఆయన బిడ్డలుగా చేసినాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయము ఇంత ముందు చదివినట్లుగా సమస్తమును ఆయన ద్వారానే నిర్మించబడ్డాం. అన్యజనుల మనం అక్కడ అన్యజనులు ఎలా అల్లరి చేపుతున్నారు అంటే ఈ భాగాన్ని బట్టి ఎందుకు లేపుతున్నారు? మనం కూడా ఒకప్పుడు అల్లరి చేసినటువంటి వాళ్ళమే. దీనికి ప్రవచన అర్థంగా అన్యజనులు ఎలా అల్లరి లేపుతున్నారు అనే విషయానికి వస్తే, ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో దయచేసి గమనించండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యము 4లో 3వ అధ్యాయంలో దేవుని దాసులు కుంటివాన్ని బాగు చేస్తే 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయంలో వారు ప్రజలలో మాట్లాడుతుండగా యాజకులు, దేవాలయపు యొక్క అధిపతులు, సద్దుకైలు వారు ప్రజలకు బోధించటయు, యేసుని బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలని ప్రకటించటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం వరకు వారిని కావలిలో ఉంచిరి. కాబట్టి గమనించండి, ఇక్కడ అందరూ కూడా యేసు ప్రభువు వారి శిష్యులను పట్టుకున్నారు. వారిని ఆపాలని చూసినారు. ఎట్టు చేసి జరిగించవద్దు అనుకున్నారు. కానీ వారిని ఎంత చేసినా కూడా 20వ వచనంలో అంటాడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఈ రోజు కూడా అదే, మేము ఏదైతే కన్నామో ఏదో విన్నామో మా జీవితంలో ఏది జరిగిందో అది చెప్తున్నాం. దీన్ని బట్టి విడుదల పొంది తమ స్వజనుల ఎద్దకు వచ్చినారు. గమనించండి 23వ వచనము అపోస్తుల కార్యం 4:23. వారు విడుదల నుండి తమ స్వజనుల ఎద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా కేక వేసిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రము వాటిలోని సమస్తమును కలుగజేసినావు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? ప్రజలెందుకు వ్యర్థమైన వాటిని ఆలోచన పెట్టుకున్నారు? ప్రభువు మీదను ఆయన మీదను గమనించండి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇది ప్రవచనార్థంగా 3వ అధ్యాయంలో ఆయన దాసులు బాగు చేయడము, 4వ అధ్యాయంలో తిరుగుబాటు చేయడము, ఇక్కడ సంఘంగా ప్రార్థన చేస్తున్నారు. ఇది ప్రవచనం అండి. అందుకనే 2వ అధ్యాయంలో ఏదైతే దేవుడు సెలవిచ్చినాడో 4వ అధ్యాయంలో వారు చేసిన అపోస్తుల కార్యం 4లో తిరుగుబాటు చేసినట్టు విషయం కీర్తనలు 2:4 సంబంధంగా చూస్తాం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కార్యాలు ఏం సాగలే. దేవుడు భూమి కంపింపజేసి దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది చేసినాడు. అదే దాని ద్వారానే సంఘం నిర్మించబడింది. కాబట్టి ప్రియులారా, నీవెవరివైనా వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోవద్దని ప్రభువునామని మీకు మనవి చేస్తూ ఉన్నాం. 2వ విషయం, అన్యజనులను ప్రభుని నమ్ముకోవడము. 2వది, అన్యజనులను ఎవరితో సమానంగా చేస్తున్నాడు గమనించండి. కొలసి పత్రిక 1వ అధ్యాయము 20 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఇదంతా కూడా యేసు ప్రభు వారి యొక్క విషయమే. 17వ వచనంలో అంటాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు? యేసు ప్రభు వారు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి ఇష్టమైంది. చూసినారా? తండ్రి యొక్క ఇష్ట ప్రకారము తన కుమారుని పంపి అన్యజనుల నుంచి మనల్ని రక్షించి, మనం విరోధస్తున్న మనల్ని ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా అదే సువార్త చెప్తున్నాం. మీరు కూడా ఆ విధంగా ఉంటే నమ్మండి అని. నమ్మినటువంటి మనం కూడా ఏం చేసినామంట? ఆయనతోటి అందరితో సమాధాన పరచుకోవాలని తండ్రి యొక్క అభిష్టం, ఆయన ఇష్టమైన చిత్తం. 21, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా అంటే. కాబట్టి ఒకప్పుడు మనం కూడా ఈరోజు అన్యజనులు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగాను యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నారో అదే విధంగా మనం కూడా ఒకప్పుడు ఉన్నటువంటి వాళ్ళం. అలాంటి మనలను కూడా ఏం చేసినాడు? ఆయన ఆ విరోధ స్వభావాన్ని తీసివేసి ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మనను సంధి చేసి ఎవరితోనట గమనించండి. గత కాలం మందు మనం ఏం చేసినాము? దూరంగా ఉన్నటువంటి మనం
22 తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఏం చేసినాడట? మనల్ని చేసినాడు. క్రీస్తు ద్వారా మనల్ని చేసినాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఈ విషయం రాయబడి ఉంటుందండి. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రిక 1లో దేవాది దేవుడు అన్యజనుల మనల్ని రక్షించి, ఇది గొప్ప మర్మంతో కూడినటువంటి సంఘ మర్మము అని కూడా మనం అనవచ్చు. సంఘ మర్మం అంటే కూడా ఇది మర్మం, సంఘ మర్మం. ఇది చాలా మందికి తెలియదు. అందుకొరకనే అంటాడు ఈ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో దయచేసి 19 నుంచి మీరు చదవండి. నేను కొన్ని చదువుతున్నాను అంతే. 21 ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగములను పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకున్నాడు. దేవుడు యేసు ప్రభువారి గురించి మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణమైన ఈ సంఘ మర్మము అంటాడు. మర్మము ఈ అధ్యాయంలోనే గమనించండి. ఒకప్పుడు మనం ఎవరమంట? 2వ అధ్యాయం, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి, కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులనుండు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో పౌరులు గాక ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది. క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరును ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మద్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క శరీరము నూతన పురుషునిగా చేసెను. గమనించినారా? ఒకటి అన్యజనుల మనం వ్యతిరేకంగా లేచినట్టు వారు 2వ అధ్యాయంలో కీర్తనలు చెప్పినట్టుగా మనల్ని కూడా రక్షించినాడు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఆ విధంగా విరోధంగా ఉన్నటువంటి వారు అదే రక్షించబడ్డటువంటి వారిని యూదులతో కూడా సమాన వారసులుగా చేసి అందరికీ తనొక్కడే దేవుడిగా ఉండాలని సంఘమైనటువంటి శిరస్సునకు చేసినాడు. కాబట్టి వీళ్ళారా, ఈ మాట వినటువంటి మనం వినేటువంటి వీరు ఎవరైనా యేసు ప్రభువారిని వ్యతిరేకించినట్లయితే తీర్పు పాలవుతారు. ఆ తీర్పు పాలు కాకుండా ఉండాలనుకుంటే చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17:29 అంటాడు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైను వెండినైను రాతినైను దేవత్వం పోలి ఉన్నదని తలంచుద్దండి. ఆ అజ్ఞాన కాలను దేవుడు చూచి చూడనట్లుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపిస్తుంది. ఏం చేయాలంట? మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎందుకు పొందొద్దు అంటే, పొందకపోతే ఏమైందంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, తీర్పు పాలు కాకుండా ఉండాలనుకుంటే ఎవరైతే ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా దేవునికి విరోధంగా ఉన్నారో తీర్పు పాలవుతారు. యేసు ప్రభువారిని వ్యతిరేకిస్తే అదే యేసు ప్రభువారిని కుమారుని ముద్దు పెట్టుకోండి అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు చేసిన బలియాగా నమ్మితే నీవు ఆ తీర్పు పాల నుంచి విడిపించబడతావు. విడిపించబడమే కాకుండా ఏమవుతావంటే దేవుని సంఘములో చేర్చబడతావు. దేవుని సంఘంలో చేర్చడం ఏమంటే, ఏదైతే దేవుడు నిర్ణయించినాడో యూదా ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క భావమును అంటే ఆ యొక్క కోవలోనికి మనం కూడా చేర్చబడతాం. మనందరికీ ఆయన దేవుడిగా ఉంటాడు. ఎవరైతే నమ్మలేదో గమనించండి. నమ్మినటువంటి మనం కూడా ప్రభువు కొరకు ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తాం. ఎందుకంటే అప్పుడు సంఘము లేక యూదా ఇశ్రాయేల్ ప్రజలు అట్లే అన్యజనుల మనము అందరం కూడా ఒక్క జనముగా ఉంటాం. ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు. ఇది యేసు ప్రభు వారి ద్వారా చేయడానికి కొరకే యేసు ప్రభు వారిని పంపినాడు. ఈ సత్యాన్ని ఎరిగి ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు మనము
నమ్మకంగా జీవిస్తాం. లేకుంటే భయంకర తీర్పు ఉంది. దాని గురించి ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. భయంకరమైన తీర్పు ఉంటుంది, తీర్పు ఉంది, ఎవడు తప్పించలేడు. అగ్నిగుండం ఉంది, నరకం ఉంది. కాబట్టి దయచేసి ఆ శిక్ష పాలు కావద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆ శిక్ష తప్పించుకోవాలని ఆయన దాసుల వంటిగా మేము మీకు ప్రభునామని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఇచ్చింది కొంచెం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్య సావాసం చేయడం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు మీ అందరికీ మా వందనాలు. ప్రార్థన చేయండి మా కొరకు.